బుజ్జి మొదలు నువ్వు చెప్పురా. చేస్తున్నది సార్ ఈ ఫ్యాకల్టీ మాకు చదువు వస్తలేదు సార్ 1 ఇయర్ మొత్తం వేస్ట్ అయింది సార్ మా సీనియర్స్ కూడా ఇలానే రిజెక్ట్ చేసింది సార్ కానీ వాళ్ళకి ఏం రిజల్ట్స్ లేదు సార్. ఇట్లా హనుమకొండల తెలంగాణ వెల్ఫేర్ జూనియర్ కాలేజీల చదువు చెప్పే లెక్చరర్ లేడు. ఏడాది మొత్తం దగ్గర పడుతుంది, మాకు సిలబస్ ఇంకా ఒడిచిపోలేదు, ఇట్లయితే ఎట్లా అని ఇట్లా రోడ్డెక్కితే ఇక సిద్దిపేట జిల్లాకం పట్నంలో ఉస్మానియా పీజీ కాలేజ్ ఉన్నది, కానీ దాంట్లో 3 ఏళ్ల బట్టి మెస్సు పెట్టింది లేదట. అందుకే ఇక వాళ్ళు కాలేజీ ముంగట్నే ఇట్లా కయ్యం చేస్తుర్రు. 3 సంవత్సరాల నుంచి ఇదే స్ట్రైక్స్ ఇవే జరుగుతున్నాయి కానీ మాకు మెస్ అయితే రావట్లేదు. ప్రతిసారి మా డైరెక్టర్స్ చేంజ్ అవుతున్నారు, వాళ్ళకి లెటర్స్ వెళ్తూనే ఉన్నాయి కానీ నువ్వు చెప్పురా బుజ్జి. తెలీదమ్మా మాకు అని చెప్పేసి ఎత్తేస్తే ఆడపిల్లల పరిస్థితి ఏంటిదండి? మోగాళ్ళంటే చేసుకుంటారు, బయట తిరుగుతారు. ఆడపిల్లలు నైట్లో తిరుగుతారా? మాకు ఆడపిల్లలకి సపోర్ట్ ఉందా బయట తిరగడానికి? ఏమన్నా అయితే ఎవరి బాధ్యత అండి చెప్పండి. నువ్వు చెప్తా అమ్మి. 2 సంవత్సరాల నుంచి 2 ప్రభుత్వాలు మారినాయి. 2 ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటి వరకు తిండిలే, ఒక ప్రభుత్వం కూడా తిండిలేక పరిస్థితి. ఈ ఓయూలో ఇన్ని హాస్టల్స్ ఉన్నప్పటికీ కూడా ఓయూ క్యాంపస్ లో ఉన్న హాస్టల్స్ కి తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఉస్మానియా కాలేజీల బువ్వ పెట్టి దానికి అనుబంధ విద్యా సంస్థ అయిన సిద్దిపేట ఉస్మానియా పీజీ కాలేజీల చదివే పిల్లలకు బువ్వ పెట్టకపోవుడేంది? ఇంత గోసుంటే మరి విద్యాశాఖ అధికారులు ఏం కామాయి చేస్తున్నట్టు? గుడి గుర్రాల పనులు దోముతురా, గాడుదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా? వాళ్ళ పిల్లలు ఈ పిల్లలు కాదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.